ఇప్పుడు టీవీ యాంకరు, నటి 'అశురెడ్డి' వ్యవహారం ఏదో హాట్ టాపిక్‌గా మారింది. 'అశురెడ్డి' 9,00,00,000 మోసం చేసిందని కంప్లెయింటు. ఈ మధ్యలో వేణుస్వామి పేరు వినిపిస్తుంది. వేణుస్వామి గతంలో కామాఖ్య టెంపుల్ తీసుకెళ్ళి ఆమెతో పూజలు చేయించాడని. ఇప్పుడు ఆమె ఎవరైతే కంప్లెయింట్ చేశారో అతడు ధర్మేంద్ర అని. అతనితో ఫోన్‌లో మాట్లాడిన ఒక ఆడియో లీక్ అయితుంది. ఇక విడతల వారీగా ఇస్తాను డబ్బులు నీకిచ్చేస్తాను పెళ్లి అది కాదు. కావాలంటే వేణుస్వామిని కూర్చో. ఎందుకు ఇదంతా వేణుస్వామి పేరు మధ్యలో? ఇప్పుడు ఒకటి వేణుస్వామి అనబడేటటువంటి ఆయన ఈ కామాఖ్య పూజలు ఇవన్నీ చేయటము ఆయన విధానము ఓకే ఫైన్. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగినప్పుడు ఆయన చేయడం జరిగింది. అది అక్కడితో ఎండ్. అక్కడితో ఎండ్. అనవసరంగా ఈ ఇష్యూలోకి వేణుస్వామి అనబడేటటువంటి వారిని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏదో ఆయనకున్నటువంటి చరిష్మా పేరు ప్రఖ్యాతిని ఏదో రకంగా వినియోగించుకునే క్రమంలో వీళ్ళంతా మాట్లాడుతున్నారేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ అశురెడ్డి అనబడేటటువంటి మనిషి గురించి ఎవ్రీవన్ నోస్. ఆమె ఎప్పుడైతే రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన ఒక విధానం ఏదైతే ఉందో ఆ రోజే అందరికీ తెలుసు ఆమె ఏంటనేది. ఇవాళ ఈమె వచ్చి నేను శుద్ధపూసని అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవ్వడు నమ్మడు. పైపెచ్చు తాను మాట్లాడిన మాటలే తాను చెప్పిన విషయాలే ఇవాళ బయట బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. సో ఖచ్చితంగా ఆమె దీనికి సంబంధించి భయంకరమైన బాధని అనుభవించబోతోంది. ఇది మాత్రం జరిగి తీరుతుంది, తప్పదు. అది కొంతకాలమే. ఓయమ్మ యావజ్జీవం కాదు, కొంతకాలం ఇబ్బంది సమయం ఉంది, అవమానాలు ఉన్నాయి, కొంచెం ఇబ్బందికర స్థితిగతులు చూస్తుంది. అయితే మీ ద్వారా చెప్తున్నా ఈ 9 కోట్లు అవి రావు నాన్న. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా, చావు తప్పి కన్ను లొట్టపోయిందే అన్నట్టుగా కొంత మేరకు ఉపయోగం ఉంటుందేమో తప్ప కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం అంతా వచ్చేస్తుంది అన్న అపోహలో ధర్మేంద్ర ఉన్నా పిచ్చివాడే, వాళ్ళ కుటుంబం ఉన్నా పిచ్చివాళ్లే. రాదు, ఖచ్చితంగా రాదు. ఇది చిలికి చిలికి ఇట్లానే ఒక రకమైన విధానంలో కొన్నాళ్ల పాటు వెళ్తుంది. ఇక అందరూ దీని గురించి మాట్లాడడం, చర్చించటం ఇవి సహజం. మనకి కొత్త కంటెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ మాట్లాడతారు, అవునా? ఇప్పుడు ఇది మర్చిపోతారు, ఇంకో 2 రోజులాగు ఇది మర్చిపోతారు. వాళ్ళు మాత్రం కొట్టుకు తెస్తూ ఉంటారు. నేను మన దగ్గరే చెప్పారు, రాస్తారును లావణ్య చెప్పా, అది ఏమి పెద్ద ఉండదు నాన్న, వాళ్ళు కొట్టుకు తెస్తారు, చివరికి వాళ్ళు స్టేషన్ చుట్టూ తిరుగుతారు అని. అదే జరిగింది. ఇప్పుడు అశురెడ్డి ఏవైతే తాను తీసుకోవడం జరిగిందో బయటపడింది ధర్మేంద్ర ఒక్కడే, ఇంకా చాలా మంది ఉన్నారు. బయటపడింది ధర్మేంద్ర ఒక్కడే. అశురెడ్డి ఏదైతే అమౌంట్స్ తీసుకోవడం జరిగిందో కొంతమంది పోతే పోని దరిద్రం మనకి ఎందుకు వదిలే అని చాలా మంది వదిలేశారు. చాలా మంది ఉన్నారు. అయితే బయట ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళకుండే డిగ్నిటీసు, వాళ్ళకుండే రెస్పెక్ట్, వాళ్ళకుండే వాల్యూసు అవి ముఖ్యం అనుకుంటారు. కానీ ఈ బోడి వెధవ ఈ 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు 50 లక్షల కోసం చూస్తారా? హై అండ్ సొసైటీలో నీకు డబ్బు కన్నా గౌరవము, పేరు, విలువకి ఇస్తారు, వాటికి ఇస్తారు విలువ, వీటికి ఇవ్వరు. కానీ ఇక్కడ ధర్మేంద్ర అనబడేవాడు తాను ఏదైతే ఆశపడ్డాడో అది దక్కలేదని బయటకు వచ్చాడు. బయటకు వచ్చాడు. సో ఇప్పుడు అది ఎలాగైనా సరే మొత్తం తిరిగి రావాలి అన్న ఆలోచనతో ఆ కుటుంబం ఉంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు, తప్పులేదు. కానీ మొత్తం అంతా వస్తుంది అనుకుంటే దానంత పిచ్చి మూర్ఖత్వం ఇంకొకటి లేదు.